మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. గుడ్లు తేలేసే రెండు అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇకపై మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు పేర్లు గల వ్యక్తుల వల్ల మీ జీవితాలలో జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారనమాట. ఎన్నో చోట్ల నుంచి మిథున రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది. మీ జీవితంలో జరిగే కొన్ని నష్టాల నుంచి ముందుగానే మీరు తప్పించుకోవడానికి ఆ భగవంతుని యొక్క సంకల్పంతో ముందుగానే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ దైవ సంకల్పం మీ మీద ఉంది కాబట్టి వీడియోని ఇప్పుడు మీరు వినగలుగుతున్నారు. జరగబోయే నష్టాల నుంచి మీరు తప్పించుకోగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి మీ యొక్క రాశి పరంగా అంటే ఈ రాశి వారిలో ఎవరికైతే వ్యక్తిగతంగా ఉన్నాయో ఇవి ఉన్నవారు మాత్రం దయచేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. లేని వాళ్ళు నో అని పెట్టండి. ఎందుకంటే ఇవి చాలా వరకు కూడా 100%లో అందరికీ ఉన్నాయి అని చెప్పను, కానీ 95% ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మిథున రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. అంత తేలిగ్గా ఎవరిని కూడా కదిలించరు, ఎవరి జోలి కూడా వెళ్ళరు. అంతేకాకుండా వారి జోలి ఎవరైనా వచ్చినా కూడా వారి మీద 100% రివెంజ్ తీసుకోవాలి అని మనసులో అనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల వారి మీద రివెంజ్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట. అంటే ఏదైనా కానీ ఎదుటివారు ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే ఎదుటివారు వీరిని ఏదైనా కానీ వెటకారంగా మాట్లాడినా ఎక్కిరించినట్టు మాట్లాడినా వీరి వెంటనే తిప్పి కొట్టినట్టుగా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వీరికంటూ సంస్కారం అనేది ఉంటుందన్నమాట. అవతలి వారు సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ వీరికి ఎక్కడో ఏదో సంస్కారం అనేది కాస్త అడ్డు వచ్చి వెంటనే అనలేరు. తర్వాత ఒక గంట సేపు గడిచిన తర్వాత వారన్న దాని గురించి కూర్చొని ఆలోచించుకొని ఫీల్ అయ్యి అయ్యో ఆ టైంలో నేను ఇప్పుడు అది అని ఉంటే బాగుండేది, అనకుండా తప్పు చేశాను అనాల్సింది తర్వాత ఎప్పుడన్నా అన్నప్పుడు అందాములే అని అనుకుంటారు. అవునా కాదా? అవునైతే ఎస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది మిథున రాశి వారిని వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇదే జరుగుతుందన్నమాట. ఏదైనా కానీ మంచితనం అనేది వీరికి పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. వీరిది గొడవలాడే మనస్తత్వం అనేది అస్సలు కాదు. ఎదుటివారితో పదే పదే గొడవ పడదాం, ఎదుటివారిని సాధిద్దాము, సూటిపోటి మాటలతో చెప్పి వారిని హింసిద్దాము, ఇటువంటివి ఏవి కూడా వీరి యొక్క డిక్షనరీలోనే లేవని చెప్పుకోవచ్చు అనమాట. కానీ కొంతమంది వీరి మీద గొడవ పడుతూ ఉంటారు. అది ఎవరంటే బాగా క్లోజ్ పీపుల్, అంటే సిస్టర్స్ కానీ వీరి తోబట్టిన వాళ్ళతో కానీ, లేదంటే వీరి యొక్క ఇప్పుడు ఆడవారు మిథున రాశి వారు అనుకోండి భర్త మీద, మగవారు అనుకోండి మిథున రాశి వారు భార్య మీద, లేదంటే పిల్లల మీద. ఇట్లా అంటే అది కూడా ప్రేమతోటి, ఇష్టంతో, కోపంతో, అంటే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుందన్నమాట. అలా కోపంతో గొడవలాడే మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది తప్ప బయట వారి జోలికి అంత ఈజీగా ఎవ్వరి విషయాల్లో తలదూచరు. ముఖ్యంగా 10 మంది ఉన్న చోటికి వెళ్ళి మాట్లాడాలి అంటే కాస్త బిడియంగా సిగ్గుపడుతూ ఉంటారనమాట. అంటే మనకెందుకులే, మనకి అవసరమా, మంది మనం చూసుకుంటున్నాం కదా, మన పని మనం చేసుకుంటున్నాం కదా, ఎదుటి వాళ్ళతో మనకి అంత ఇదెందుకు, మనం టైం వచ్చినప్పుడు మనం చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ మీరు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరండి. ఇటు హౌస్ వైఫ్లను చూసుకున్నట్లయితే కనుక వారు ఇంట్లో చేసే పని కానివ్వండి, పిల్లల్ని పట్టించుకునే కేరింగ్ కానివ్వండి, భర్త మీద చూపించే శ్రద్ధ కానివ్వండి 100% ఉంటుందన్నమాట. ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉంటే అటు హౌస్ వైఫ్ వర్క్ని వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్గా చేస్తారు. ఇటు వారు చేస్తున్న ఉద్యోగ పనిని కూడా 100% సాటిస్ఫాక్షన్గా చేసుకుంటూ ఉంటారనమాట. కాస్త కూస్తో ఈ టైంలో స్ట్రెస్ అనేది వీరికి ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఎంత స్ట్రెస్ ఎక్కువైపోయినప్పటికీ కూడాను వారు చేస్తున్న పనికి మాత్రం ఎటువంటి నష్టాన్ని తలపెట్టరు. అంటే ఖచ్చితంగా ఆ పనికి న్యాయాన్ని చేస్తారు అని చెప్పుకోవచ్చు. వీరిది చాలా కష్టపడే మనస్తత్వం. చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, సమస్యలను అన్నిటినీ కూడా ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి,
ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర తగ్గి ఉండాలి అని చెప్పి చాలా వరకు తెలుసుకొని పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో కొంచెం ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం వీరికి ఉండడం చేత ఆ మహాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి కటాక్షం కూడా వీరి మీద పుష్కలంగానే పడుతుందని చెప్పుకోవచ్చు. డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ కొన్ని రకాలైన మానసిక సమస్యలు అనేవి వీరిని ఈ మధ్యకాలంలో పట్టి పీడిస్తూ ఉన్నాయన్నమాట. అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా ఇటు తెంచుకోలేకపోతున్నారు, ఇటు ఉంచుకోలేకపోతున్నారు. అది ఏం చేయాలో అర్థం కాని ఒక సందిగ్ధంలో, ఒక రకమైన మానసిక గందరగోళ స్థితిలో అయితే ఆలోచనలో పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మీ యొక్క మానసిక స్థితిగతులు అనేవి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మార్పుల వల్ల మీకు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా కానీ మన పెద్దవారు ఏం చెప్తారు అంటే కనుక, ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒక్కసారి మాట్లాడు, తప్పలేదు. వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే, అంటే నీకు గౌరవ విలువలు ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్ళి పలకరించడం, నువ్వే వారి వెంట పడడం, అది వారు నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను వారు దాన్ని చులకన ప్రభావంగా చూసుకొని నిన్ను లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక, విలువ లేని చోటికి వెళ్ళకూడదు, విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి. కానీ ఈ యొక్క మిథున రాశి వారు చేస్తున్న తప్పు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో వీళ్ళు చాలా రెస్పెక్టెడ్గా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను అవతల వారు కనుక ఒక్కసారి విని ఏదైనా కానీ నిర్లక్ష్యం చేసినప్పటికీ, ఏదైనా ఒక మాట అనిపించినప్పటికీ కూడా వారి కారణంగా వీరు బాధపడినప్పటికీ కూడాను చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అంటే కనుక, కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పుల వల్ల వీరి యొక్క మానసిక స్థితి అనేది గందరగోళంగా మారుతుంది. అంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం లేదు, నలుగురితో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. ఇటు ఇంటి పనిని చూసుకుంటూ, ఇటు మగవారు అనుకోండి ఉద్యోగ పనిని చూసుకుంటూ, ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటూ, లేదా వారు చేస్తున్న వ్యాపార పనులు చూసుకుంటూ, ఇటు ఆడవారు అనుకోండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పనులు చూసుకుంటూ, కుటుంబ బరువు బాధ్యతలన్నీ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఇటు ఉన్నటువంటి వల్ల కొంచెం స్ట్రెస్ అనేది, అంటే ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది వీరి యొక్క మనసు మీద పడుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక, కొంచెం ఆతృత, కంగారు, దడదడగా అనిపించడం, వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం అవతలి వ్యక్తులతో మాట్లాడితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, కాస్త ఫ్రీగా ఉండొచ్చు. కొంచెం అంటే మనసులో కొన్ని రకాలైన మార్పులు అనేవి జరుగుతాయి, కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, కొంచెం మైండ్ కూడా రిలాక్స్డ్గా అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం వీరికి విలువ తక్కువ ఇస్తున్నప్పటికీ కూడాను, అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిద కాలు పట్టుకోగా లేనిది, మనం మన యొక్క అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటి అన్న ఆలోచనలో వీరు పడి అవతలి వారి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇది తప్ప రైటా అని చెప్పి అనిపిస్తే, ఈ సమయంలో మీ మనసు ఏదైతే కోరుకుంటుందో, ఏ సంతోషాన్నైతే అక్కడ మీకు ఏ పని అయితే జరగాలని చెప్పి ఫోకస్డ్గా ఉన్నారో దానికోసం అయితే మీరు మాట్లాడుతున్నారు. దాన్ని మీరు 100% కూడా సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏది చేసినా తప్పు కాదు. అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు ఏ విధంగా అయితే పట్టుకున్నాడో, అలాగే మీరు అవతలి మనుషులు మీకు విలువ ఇవ్వకపోయినా కూడా మీ దృష్టిలో వారు గాడిదలతో సమానమే అని చెప్పి అనుకొని ఆ కాసేపు ఆ పనిని ముగించుకొని పక్కకు పెట్టేసేయండి. ఇది ఏమాత్రం తప్పు కాదు. ఒక రకంగా మీరు చేస్తున్నది చాలా చాలా తెలివైన పని అనమాట. ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఒక ముగ్గురి వల్ల ఈ మధ్య మీరు చాలా చాలా సఫర్ అవుతూ ఉన్నారనమాట. ఈ యు అనే అక్షరం ఉన్నవారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ, లేకపోతే మీ యొక్క రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే మీ యొక్క బంధువుల్లో ఉన్నా కానీ, మీ యొక్క రక్త సంబంధికుల్లో ఉన్నా కానీ, లేకపోతే మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర మీ తోటి ఉద్యోగస్తులైనా కానివ్వండి, లేకపోతే కనుక మీ ఇంటి దగ్గరలో ఉండే ఇరుగు పొరుగు వారి వల్లనైనా కానీ, యు అనే అక్షరం ఉన్న వారి వ్యక్తిత్వం వల్ల మీ యొక్క మనసు అనేది కొంచెం బాధకి గురవుతూ ఉంటుంది. ఇక తర్వాత ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా, అంతేకాకుండా సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా, అంటే ఇందులో ఇద్దరు స్త్రీలు ఒక పురుషులు ఉంటారనమాట. ఈ ముగ్గురు లెటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట. మానసికంగా మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి,
శని భగవానుడి గురించి ఎవరికైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా చాలా చాలా ఆ శని భగవాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే కనుక శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ అన్యాయం చేయాలని చెప్పి చూడరు. ఎవరికైతే మనం మంచి చేస్తామో మనకి ఖచ్చితంగా మంచి చేస్తే వెళ్తారు. కాకపోతే మనం న్యాయంగా ఉండాలి. మిథున రాశి వారు ఎవరికి కూడా ఏ అన్యాయం మన వల్ల కలగకూడదు, ఏ నష్టం అనేది మన వల్ల కలగకూడదు, ఏ నోటి దూషణ వల్ల కూడా ఎదుటి వారిని ఒప్పించే విధంగా మాట్లాడకూడదు. ఇలా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెట్టడం, మీరు సంపాదించే డబ్బుల్లో ₹1 దానం చేస్తూ ఉండడం, ముఖ్యంగా దానగుణం, జాలిగుణం, దయాగుణం ఉండడం, ఎవరిని ఏడిపించకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళడం. ఇలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది మంచిగా, ఆ యొక్క ఆశీర్వాదం అనేది మన మీద చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ మనసుకు ఎక్కడైతే ఎఫెక్ట్ పడుతుందో, ఎక్కడైతే బాధ కలుగుతుందో, మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, మిథున రాశి వారు మీ యొక్క బలం, బలహీనతలు వారితో చెప్పకండి. వారు దేనికైతే మీ దగ్గరికి వస్తున్నారో అవసరాలకు మీరు కూడా వారిని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి. వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ, వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మీరు విలువ ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం, మీరు టైంకి తినడం, టైంకి పడుకోవడం, మీరు చేస్తున్న పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళడం, ఏ ఒత్తిడి లేకుండా చేసుకుంటూ వెళ్ళడం, చక్కగా స్ట్రెస్లెస్గా అంటే ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడం, ఇటువంటివి చూసుకోండి. భూమి మీదకి మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం కూడా. ఈ మధ్యలో ఈ స్వార్థం, కుట్ర, కల్మషం, ఒకరిని ఒకరు నాశనం అవ్వాలని చెప్పి కోరుకోవడాలు, ఇవన్నీ కూడా మనిషి తెలిసి తెలియక చేస్తున్న తప్పులు, కర్మలు. కాబట్టి మిథున రాశి వారికి అసలు జీవితం అంటే ఏంటి అని పూర్తి అవగాహన అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల వల్ల మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు చాలా చాలా తెలివైన వారు, ఎవరికి కూడా అంత తేలిగ్గా దొరకరు, అంత తేలిగ్గా కూడా మీరు ఎవరికి కూడా అర్థం కారు. ఒకరి ఎదురుగా మంచివారు అని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం మీకైతే లేదు. ఒకరి ఎదురుగా మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమూ లేదు. మీకు ఇక్కడ అవసరమైతే గాడిద అని చెప్పి అనుకొని పట్టుకోండి తప్ప మీ అంతటా మీరు ఆత్మ అభిమానాన్ని చంపుకునే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు. ఇక ముఖ్యంగా మీకు రాబోతున్న అదృష్టాల విషయానికి వస్తే, ఒకటి డబ్బు పరంగా అండి. డబ్బు పరంగా అయితే మీకు ధనలక్ష్మీదేవి నడుచుకుంటూ రాబోతుందనమాట. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోబోతుంది. మిథున రాశి వారు అన్ని రాశుల కంటే కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు, చాలా చాలా అదృష్టవంతులు. అసలు వీరి మొహాన్ని లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఆడవారిని చూస్తున్నా, ఇటు మగవారిని చూస్తున్నా కూడా చాలా అందంగా, చక్కటి రంగు, రూపు, వర్ణంతో ఉంటారనమాట. వీరు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, పనిని కష్టపడి చేస్తారు. ఆ పనిలో ఒక్కొక్కసారి నిమగ్నమైపోతూ ఉంటారు. ఇంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది. ఇటు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో ఎందు మీకు ఊహించని ధనలాభం అనేది కలిసి రాబోతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు చేస్తున్న పని పట్ల కొంచెం కష్టపడండి. మీకు రెట్టింపు ధనం అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇది జరిగి తీరుతుంది. ఎవరికైనా ధనలక్ష్మి తనంతట తాను వస్తూ ఉంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా? ఈ విషయంలో అయితే మీరు 100% నిజమవుతుంది, గుర్తుంచుకోండి. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక, వీరి యొక్క ఆరోగ్యం అనేది వీరికి సహకరిస్తుంది. అంటే గత కొంతకాలంగా మిథున రాశి వారు చిన్న చిన్న మానసిక సమస్యలతోటి, కొంచెం మైగ్రేన్ నొప్పితోటి, కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తోటి, కొంచెం కంగారు, భయం, తెలియని ఆందోళన, ఒక రకమైన యాక్సిడెంట్ తోటి బాధపడుతున్నారు. వాటన్నిటి నుంచి విముక్తి పొందబోతున్నారు. వీరికి ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా సహకరించబోతుంది. ఇందులో వీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. డబ్బు ఇవ్వాలని ఉంటుంది, రేపు పోతుంది, కానీ ఆరోగ్యం పోతే రాదు కదా. కానీ వీళ్ళకి ఆరోగ్యం కూడా అనుకూలించబోతుంది. ఇది రెండవ రకమైన అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇకపై ముఖ్యంగా మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కానీ అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతుంది అంటూ ఉంటారు కదా. వీడేదో నక్క తోక తొక్కాడు అని చెప్పి ఆ రకంగా మీకు అంత అదృష్టము కలిసి రాబోతుందనమాట. మీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం బిజినెస్ చేస్తున్నా, ఎందులో మీరు కాలు పెట్టినా, మీరు పట్టిందల్లా కూడా
బంగారం కాబోతుంది. కలిసొచ్చే టైం అంటారు కదా, కలిసొచ్చే టైంకి నడిసొచ్చే కొడుకు పుడతాడని చెప్పి ఆ విధంగా మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం. ఈ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగపరచుకొని మీ చేతుల్లోకి తీసుకునే దాన్ని అదృష్టంగా ఎలా మార్చుకోవాలి, ఆ చేస్తున్న పనేంటి, దాని మీద ఎలా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఇదంతా కూడా మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే అది మీ యొక్క పర్సనల్ అనమాట. ఒకరు ఒక వృత్తిలో ఉంటారు, దానికి తగ్గట్టు కదా వారి యొక్క శ్రమ ఉంటుంది. ఆ శ్రమను కనుక మీరు కష్టపడి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టమే అదృష్టం. నిజంగా పట్టిందల్లా బంగారమే అనమాట. ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చూసుకున్నా, అన్నింటి పరంగా కూడా చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది. రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర ఒక 2 రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. హ్యాపీగా కలిసి వస్తుంది, హ్యాపీగా చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా కానీ సెన్సిటివ్ కాబట్టి మిథున రాశి వారు మనసుకు తీసేసుకుంటారు. కాస్త మనసుకు తీసుకోవడం పక్కన పెట్టండి. పైన అన్నీ వదిలేసేయండి. మీ కంటే ఏది ఎక్కువ కాదు, మీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే కూడా మరెవరిని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మాత్రం చాలా తెలివిగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇంకా కుటుంబ పరంగా ఇలా మీరు కనుక ఉంటే చాలా సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. సంతానపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవన్నమాట. ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు లవర్స్ పరంగా కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంత దూరం అనేది పెరుగుతుంది. కానీ మళ్ళీ ఎంత ఫాస్ట్గా దూరం అవుతారో అంతే ఫాస్ట్గా దగ్గర అవుతారన్నమాట. లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి విద్యార్థులు చాలా కష్టపడతారు. గతంలో కొన్ని అనుకున్నా అవి అనుకున్నట్టు జరగలేదు. అంటే మార్కుల విషయంలోనైనా కానీ, స్టడీ విషయంలోనైనా కానీ ఊహించినంత ప్రతిఫలం అనేది లభించలేదు. కానీ ఇకపై అయితే ప్రతిఫలంబు లభించబోతుంది. మీరు అనుకున్నదైతే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. దాని వెనుక మీ కష్టం ఖచ్చితంగా ఉండి తీరాలి. కష్టపడకుండా ఊరికినే కూర్చుంటే ఏది మన చేతుల్లోకి రాదు. మనం ఎంత కష్టపడినా కూడా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆవగింజంత అదృష్టం మీకుంది కాబట్టి కష్టపడండి. అర్థమైంది కదా. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల రోజుల్లో ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది. చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఈ నెలలో ఒక ఆదివారం ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ, సింధూరాన్ని కానీ ధరించండి. ఇలా ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి. మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మీకు చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నరఘోషను మాత్రం మీరు పూర్తిగా తగ్గించుకోవాలి. మీ వారే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. బయట వారి కంటే కూడా బంధువుల్లోనే మీకు ఎక్కువగా మీ మీద పడి ఏడ్చేవారు చాలా ఎక్కువ మందే ఉంటూ ఉంటారనమాట. అదెవరో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క నరదిష్టి, నరఘోష అనేది ఎప్పటికప్పుడు మీరు తొలగించుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి అక్టోబర్ నెలలో ఆదివారం అయినా కానీ కళ్ళు ఉప్పు తిప్పి వేసుకుంటూ ఉండండి. ఆడవారైతే కనుక ఎడమ కాలకి, మగవారైతే కుడి కాలకి నల్లదారాన్ని కట్టుకోండి. మీ యొక్క విజయ రహస్యాలు కానివ్వండి, మీ యొక్క సంతోషకరమైన వార్తలు కానివ్వండి, మీ యొక్క ధనం గురించి కానీ, లాభాలు నష్టాల గురించి కానీ, సంతోషాల గురించి కానీ మీకు ఎవరైతే శత్రువులు కనిపిస్తారో వారితో ఎప్పటికీ కూడా పంచుకోవద్దు. వారు మీకు ఎప్పుడు కూడా ఒక పాము లాంటి వాళ్ళే అన్నమాట. ఎంత మంచిగా నటించినప్పటికీ కూడాను మనం పాముని పక్కలో పెట్టుకొని పడుకుంటే అది ఖచ్చితంగా కాటేస్తుంది. కాబట్టి పాముల్ని కొంతమంది ఉంటారు కదా, పాముల్లాగా విషం చిమ్మేవాళ్ళు, అటువంటి వారిని దూరంగా మీరు ఎంతవరకు ఉంచితే మీకు అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓవరాల్గా అయితే ఈ నెల రోజులు కూడా ఏ ఇబ్బందులు ఉండవు. మీకు కుదిరినప్పుడు ఒక సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివుడికి అభిషేకాన్ని చేయించండి, అర్చన చేయించుకోండి. కుదిరినప్పుడల్లా ప్రతి శనివారం
ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల కూడా మీకు నరఘోష, చీడ, పీడకర్మల, దుష్టశక్తుల, దుష్ట ప్రభావాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మిథున రాశి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే మీకు పక్కనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చిన వెంటనే కింద పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక ఈ వీడియో మరికొంతమంది మిథున రాశి వారికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.